హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ 2025 సంవత్సరం అన్ని గ్రహాలు కూడా చాలా పెద్ద పెద్ద గ్రహాలు కూడా స్థాన మార్పు జరుగుతుంది. అందులో ముందుగా చెప్పాలంటే చాలా మందస్థితిగా నిదానంగా నడిచే గ్రహం ఏంటంటే శనిగ్రహం. మరి ఈ శనిగ్రహం కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది? ముందుగా మనం చెప్పాలంటే ఎవరైనా ఏలినాటి శని అనగానే చాలా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ శనిగ్రహం అనేది ప్రతి ఒక్క గ్రహానికన్నా ఈ గ్రహం చాలా మందస్థితిగా ఒక్కొక్క రాశిలో నుండి మరో రాశిలోకి ప్రవేశించడానికి 2.5 సంవత్సరాలు అంటే 2 సంవత్సరాల 6 నెలల కాలం పడుతుందన్నమాట ఒక రాశిలో నుండి వేరే రాశిలోకి ప్రవేశించడానికి. మరి అంత మందస్థితిగా నడిచే మరి ఈ శనీశ్వర స్వామి కుంభరాశిలో నుండి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఏ రాశి వారికి అంటే ఇన్ని సంవత్సరాలు అంటే ఈ 2.5 సంవత్సరాలుగా ముఖ్యంగా బాధపడుతుంది ఈ కర్కాటక రాశి వారు. అష్టమ శని వల్ల, అర్ధాష్టమ శని వల్ల వృశ్చిక రాశి వారు, అలాగే ఏలినాటి శని ప్రభావం వల్ల మకర, కుంభ, మీన రాశి వాళ్ళు బాధపడుతున్నారు. మరి ఈ శనిగ్రహం స్థాన మార్పు వల్ల ఎవరికి ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు నేను ఈ వీడియో చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. మరి ఈ 2.5 సంవత్సరాల నుండి బాధపడుతున్న కర్కాటక రాశి వారికి ఈ అష్టమ శని ప్రభావం అనేది తొలగిపోతుంది. మరి అలాగే అర్ధాష్టమ శనితో బాధపడుతున్న వృశ్చిక రాశి వారికి కూడా ఈ బాధ అనేది తొలగిపోవటం జరుగుతుంది. అలాగే ఇన్ని సంవత్సరాలు 7.5 సంవత్సరాలుగా బాధపడుతున్న మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది తొలగిపోతుంది. ఇక సింహరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి అష్టమ శని మొదలవుతుంది 2.5 సంవత్సరాల వరకు. ముఖ్యంగా ఈ అష్టమ శని ప్రభావం మొదలైనప్పుడే అష్టమంలో రాహువు, కేతువు అంటే 8వ స్థానంలో 6 గ్రహాలు ఒక చోటగా ఉండటం వల్ల, ఈ పాపగ్రహాలన్నీ ఒక చోట ఉండటం వల్ల వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా దాన్ని వెంటనే చూపించుకోవడం కానీ, లేదా ఏదైనా చిన్న సమస్య వచ్చినా వెంటనే దాని గురించి ఆలోచించి పరిష్కరించుకోవాలి కానీ దాన్ని ఆలస్యం అనేది చేయకూడదు సింహరాశి వారు. ఇక ధనస్సు రాశి వారికి వీళ్ళకి అర్ధాష్టమ శని అనేది మొదలవుతుంది. ఈ అర్ధాష్టమ శని మొదలవటం వల్ల వీళ్ళకి ఏ పనిలో మొదలుపెట్టినా ఆటంకములు జరుగుతూ ఉంటాయి. అలాగే చిన్నపిల్లలైతే చదువులో ఆటంకాలు జరుగుతాయి. ఇక చాలా విధాలుగా వాళ్ళకి ఈ అర్ధాష్టమ శని మొదలవటం వల్ల కొన్ని కష్టకాలం అనేది చెప్పాలి. ఇక కుంభరాశి వారికి 5 సంవత్సరాలుగా పడుతున్న కష్టం ఇప్పుడు ఆ కుంభరాశిలో ఉన్న శనీశ్వర స్వామి మీనరాశిలోకి ప్రవేశించడం వల్ల ఇది 3వ భాగం అన్నమాట. ఇంకొక 2.5 సంవత్సరాలు మాత్రమే ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఈ కుంభరాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటే మొన్నటిదాకా ఇది శనీశ్వర స్వామి స్వక్షేత్రం, అంతగా ఇబ్బందిగా ఏం అనిపించలేదు. కొంచెం కష్టం కనిపించిన తర్వాత లాభం అనేది కనిపించింది. కానీ ఇప్పుడు 2వ స్థానంలో అంటే కుంభరాశి వారికి 2వ స్థానంలో శనీశ్వర స్వామి సంచారం వల్ల ధన వ్యయం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మీరు సంపాదించే 1 రూపాయికి 10 రూపాయల ఖర్చు చూస్తూ ఉంటుంది. మీ మాట తీరు, కుటుంబంలో కానీ చికాకులు కానీ ఇంకా అన్ని విధాలుగా మీరు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. ఎందుకంటే ఎవరికైనా ఏలినాటి శని ప్రభావం మొదలైనప్పుడు కష్టకాలం ఉందనుకోండి, చాలా కష్టంగా ఉంది అనుకోండి, ఆ 3 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు ఏలినాటి శని మొదలైనప్పుడు అంటే మన జన్మరాశిలో నుండి 12వ రాశిలోకి సంచారం మొదలైనప్పుడు చాలా కష్టకాలం, వ్యయస్థానంలో ఉన్నప్పుడు చాలా కష్టకాలం ఉంటుంది. అలాగే జన్మస్థానంలో ఉన్నప్పుడు, జన్మరాశిలో ఉన్నప్పుడు కూడా, ఆ తర్వాత 2వ స్థానంలో వచ్చినప్పుడు ఒకలాగుంటుందన్నమాట. అదేవిధంగా మనకు మొదలైనప్పుడు బాగా కష్టం ఉందనుకోండి, చివరి దశకు వచ్చేసరికి శనీశ్వర స్వామి మనకు లాభాన్నే ఇచ్చి వెళ్తారు. అంటే శనీశ్వర స్వామి ఏలినాటి శని అన్నది మనిషి జీవితంలో ఒక గుణపాఠం నేర్చుకోవడానికి కాలం. ఈ ఏలినాటి శని ఎవరికి కష్టకాలంగా ఉంటుందంటే పాపాలు చేసి తప్పులు చేసి నాకు ఎదురు లేదు అనుకునే వాళ్ళకి చాలా కష్టంగా గడుస్తుందనమాట. అదే ఎప్పుడు దైవ ధ్యానం చేస్తూ మధ్యతరగతిలో ఉంటూ దేవుడే దిక్కు అనుకున్న వాళ్ళకి కొంచెం కష్టం కలిగినా చివరికి మాత్రం ఆయన చాలా లాభాన్నే ఇస్తారు. ఇక మేషరాశి వారికి ఈ మార్చి 29 నుండి 2025 నుండి ఏలినాటి శని ప్రభావం
మొదలవుతుంది. 7.5 సంవత్సరాల వరకు ఈ ఏలినాటి శని ప్రభావం మొదలవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పిన ఈ వివరాలన్నీ కూడా అంటే శనీశ్వర స్వామి ఒక స్థాన మార్పు వల్ల ఏ రాశి వారికి ఎలా ఉంటుంది, అష్టమ శని ఎవరికి మొదలవుతుంది, అర్ధాష్టమ శని ఎవరికి మొదలవుతుంది, ఎవరికి ఏలినాటి శని మొదలవుతుంది, మరి ఎవరు ఈ శని బాధ నుండి విముక్తవుతున్నారు అన్నది తెలుసుకున్నారు కదా. సింహరాశి వారికి అష్టమ శని, ధనుసు రాశికి అర్ధాష్టమ శని, మేషరాశి వారికి ఏలినాటి శని మొదలవుతుంది. అలాగే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా జన్మ జాతకం తెలుసుకోవాలనుకున్నా లేదా జాతకంలోని సమస్యలకి పరిష్కారం తెలుసుకోవాలనుకున్నా నా ఇన్స్టాగ్రామ్ పేజీని ఫాలో అవ్వండి. అలానే ఈ వీడియోని మీ స్నేహితులకి, బంధువులకి తప్పకుండా షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే వచ్చిన బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి, మరిన్ని మంచి వీడియోస్ చేస్తాను.